तेलंगाना बीजेपी के सदर बंडी संजय को माह रमजान और मुबारक में रात देर गए तक बाजार खुले रखने की इजाजत देने से भी एतराज है। इस मसले को बंडी संजय फिरकावाराना रंग देने की कोशिश कर रहे हैं। एक पार्टी के बूथ कमेटियों के अरकान से खिताब करते हुए बंडी संजय ने कहा कि हैदराबाद के पुराने शहर में माह रमजान के दौरान नाइट लाइफ पर कोई उसूल लागू नहीं होता। इस महीने में कोई भी ट्रिपल राइडिंग कर सकता है, रात भर दुकानें खुली रहेंगी और आप कुछ भी कर सकते हैं। क्या दशहरे के दौरान इसी तरह नाइट लाइफ की इजाजत दी जाती है? हिंदू त्योहारों के दौरान दुकानें रात देर गए तक खुली रखने की मेरी बहुत सी दरखास्तों पर कान नहीं धरे गए और रात 9 बजे दुकानें बंद कर दी जाती हैं। क्या जमहूरियत में उसूल सबके लिए बराबर नहीं होते? ఇప్పుడు పాత బస్సు నవీన మొత్తం షాపులు తీసున్నాయన్న, మొత్తం షాపులు తీసున్నాయి. ట్రిపుల్ రైడింగ్ పోవచ్చు, ఇప్పుడు ఏమన్నా ఇష్టం, ఏమన్నా ఇష్టం పోవచ్చు. ఇప్పుడు రంజాన్ మాసం అయ్యేదాకా ఫ్రీ, మళ్ళీ దసరా వచ్చేదాకో ఇంట్లో ఉండాలి మీరందరూ. ట్రిపుల్ రైడింగ్ పోవద్దు, 10 జాగ్రత్త హిందువులు షాపులు తీస్తే బిడ్డ మీద ఫైన్ వేస్తాం. ఈ ప్రభుత్వం కావాలన్నా మాకు, కావాలన్నా? నిన్ను పోతే నాకు వచ్చేదన్నా. నేను చాలా సందర్భం పూర్తిలో ఫోన్ చేసి, సార్ దసప్పుడు షాపింగ్ ఏమి ఇస్తాం మా వాళ్ళను? అరే పేదలు పొద్దున కూలి పని చేసుకోపోతాం సార్, సాయంత్రం 6 గంటలకు కూలి పని బంద్ చేసుకొని వచ్చి ఇంటికి వెళ్ళి తిని బుక్కరు పోదిని సాయంత్రం బట్టలు కొనుక్కోవడానికి వస్తారు సార్, కిరాణా షాప్ కొనుక్కోవడానికి వస్తారు సార్. 11 దాకా షాప్ తెరవనీరు సార్, నా తమ్ముడు రోడ్ల తిరగనీరు సార్ షాపింగ్ కోసం. అరే 15 పని చేస్తారు సార్ మీరు, అంటే రూలే 9 జాగ్రత్త షాపులు బంద్ చేయాల్సిందే. ఇప్పుడు ఎందుకు పని చేస్తలేరు? మరి ఏం చట్టాలు ఏమైనాయి? నేను బంద్ చేయమని కోరతలేనన్నా, కానీ మాకు ఎందుకు తెరవనీయరో యువకులు